ఏదైతే అధికార పక్షం ఉందో ఈ రోజు జగన్ ప్రభుత్వం వాళ్ళ చేతగానితనాన్ని ప్రతిపక్షాల మీద నెగ్గాలనే ఉద్దేశంతో పెన్షన్లు ఇవ్వకుండా డబ్బులు లేని పరిస్థితిని ప్రజలకు తెలియజేయకుండా కేవలం పెన్షన్లన్నీ కూడా ప్రతిపక్షాలు అధ్యక్షం చేయడం వల్లే మేము ఇవాళ పంచలేకపోయామని చెప్పి ఒక కుంటు షాక్ చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. ఇది అన్యాయం. వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఎవరైతే వాళ్ళ అన్ని కాంట్రాక్టులు ఉన్నారో సుమారు 1300 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టులకు పే చేసి పెన్షన్ డబ్బులు లేకుండా ఈవేళ అకౌంట్లో డబ్బులు లేకుండా చేశారు. కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించడానికి అబద్ధం చెప్పి ప్రతిపక్షాలు అడ్డాయి కాబట్టే వాలంటీర్లని పెన్షన్ పంచొద్దని చెప్పారు. కాబట్టి మేము ఇవ్వలేకపోయాం ఇంటింటికనే అపవాదిని ప్రతిపక్షాల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ మేము కలెక్టర్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు వాలంటీర్లు ఎవరూ కూడా పెన్షన్లు పంచడానికి వీలు లేదు, ఉంటే పంచడానికి వీలు లేదు. కానీ కేవలం అది వాళ్ళు డబ్బు కూడా లేదు ఇవ్వడానికి. గత నెలలోనే 28వ తారీఖు నుంచి ఇవాళ దాకా కూడా డబ్బు పోగేద్దామని చూసిన డబ్బు వేరే విధాలుగా వాడించిన డబ్బు ఇప్పుడు పోగొట్టడానికి అవకాశం లేదు. కేవలం ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలని ఆడిపోసుకోవాలని చూస్తున్నాయి, ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఆ విషయాన్ని మీ వేళ కలెక్టర్ గారు తీసుకెళ్ళిన యాక్చువల్గా గతంలోనే అనౌన్స్ చేశారు పేపర్లో, వాళ్ళ సాక్షిలోనే 3వ తారీఖున పెన్షన్ ఇస్తామని. ఇదే విషయం గత సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖునే పెన్షన్ ఇచ్చారు. మీకు కావాలంటే గో టు రికార్డ్ వెరిఫై చేసి మీకు చెప్పండి. అప్పుడు కూడా బడ్జెట్ ఈ రన్నింగ్ అవ్వడం వల్ల బడ్జెట్ని పోగేసుకోలేక డబ్బులు లేక 1వ తారీఖున ఇవ్వలేక 3వ తారీఖున పెన్షన్ ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే ఇవాళ వాలంటీర్లని ఎలక్షన్ కమిషను నిరోధించినప్పటికీ వీళ్ళు ఒక పార్టీకాలు మాఫియా తెలివితేటలు ఉపయోగించి వీళ్ళందరినీ మీరు రిజైన్ చేయండి, మీకు మళ్ళా ఎలక్షన్లో పాల్గొనండి, మీకు మళ్ళా మనమే ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ జీతంతో ఉద్యోగాలు ఇచ్చేస్తాం, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పి మాయ చేస్తున్నారు. మేము ఈవేళ కలెక్టర్ గారు కూడా అదే విషయం చెప్పాం. సార్, ఎవడైతే రిజైన్ చేస్తాడో వాలంటీరు వాటిని ఈ ఎలక్షన్ 42 రోజులు 40 రోజులు కూడా ఎలక్షన్ యాక్టివిటీలో పాల్గొనకుండా నిరోధించాలని చెప్పి ఓ రిపోర్టు మేము మీకు సబ్మిట్ చేస్తాం చెప్తున్నాం. ఇది మీరు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు రాయండి. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ గవర్నమెంట్ స్టాఫ్. ఆల్మోస్ట్ మళ్ళీ తీసుకోకుండా అవసరమైతే ఆ రోజు బ్యాన్ విధించాలి. ఎవరైతే రిజైన్ చేశాడో రేపు మళ్ళీ వాళ్ళు తీసుకోకూడదు వాలంటీర్గా. అది మా డిమాండ్. ఆ డిమాండ్ మరి పార్టీ హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ కూడా మేము పంపిస్తాం. వాళ్ళు కూడా ఒక లెటర్ పెడతారు అక్కడ సిఈసికి. తద్వారా వీళ్ళని బ్యాన్ చేయకపోతే దొంగ ఎలక్షన్లు చేసి దొంగ డబ్బు పంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము మీ ద్వారా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోండి, పెన్షన్లు మా వల్ల ఎటువంటి పరిస్థితుల్లో ఆగలేదు. ప్రభుత్వంలో డబ్బు లేకపోవడం వల్లే కేవలం ఈ పెన్షన్లు ఇవ్వలేకపోయారు. ఇవాళ సచివాలయాల్లో 15 మంది కూర్చొని చొల్లు కబుర్లు చెప్పుకొని గేమ్ ఆడుకొని ఫోన్లో కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళని వాడచ్చు కదా. సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి పంచమని చెప్పండి. ఇంటికి పెన్షన్లు డబ్బు ఉంటే మేము అడ్డామని చెప్పాలి. 1వ తారీఖుని వాళ్ళు ఖాళీ తీసుకుంటున్నారు కదా, వాళ్ళందరినీ వాడండి. వాలంటీర్లు ఎందుకు? సుమారు 1,60,000 మంది ఉన్నారు ఈవేళ రాష్ట్రంలో. ప్రతి సచివాలయంలో కూడా 10 మంది 15 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు. అక్కడ ఏం పని చేస్తున్నారంటే ఆ సచివాలయాల్లో ఒక గ్రామంలో 3-4 ఆఫీసర్లు గ్రామాన్ని పరిపాలించే రోజులు మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసాం. ఇవాళే 10 మంది ఉండాలా? కేవలం ఏదో మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళ మనుషులను ఉద్యోగాల కోసం అని చెప్పి పెట్టుకొని నచ్చిన వాళ్ళని ఉద్యోగాలకు అపాయింట్ చేసి చాలా ఒక మాఫియా అపాయింట్మెంట్ జరిగాయి. అందులో మేము కోరేది ఒకటే, మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్తున్నాం, ఇది మీరు నమ్మవద్దు. కేవలం ప్రతిపక్షాల మీద అపవాది వేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే విషయాన్ని దాచిపెట్టి ప్రతిపక్షాల మీద ఈ అభియోగం మోపుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గమనించి ఈ విషయాన్ని మీరు ప్రజలకి ఇంకా తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం.